సో, మా అమ్మమ్మతో మా తాతయ్య ఇలా అన్నారంట, "ఇప్పటినుంచైనా బాగా చూసుకో. మనిద్దరం ఉండి కూడా అనాథలాగా తిరుగుతుంది, అనాథలాగా ఉంటుంది" అని చెప్పేసి మా తాతయ్య మా అమ్మమ్మకి చెప్పాడంట. సరే అని చెప్పిందంట. ఒకరోజు మళ్ళీ ఇలా జరిగింది. "వెళ్ళి నీళ్ళు తీసుకొని రా పో" అని చెప్పేసి నీళ్ళ కోసమని పంపించిందంట. నీళ్ళకి వెళ్ళి తీసుకొస్తూ చిన్న పిల్ల కావడంతో ఆ బిందె పడేసిందంట. అది మొత్తం చొట్టబడిపోయిందంట స్టీల్ బిందె. కింద పడేయటంతో పాటు ఈమెకు కూడా దెబ్బలు తాకాయంట, అమ్మకు కూడా. ఆ బిందె తీసుకొని ఏడ్చుకుంటూ, "అమ్మ అమ్మ కింద పడ్డాను చూడు దెబ్బ తగిలింది" అని చెప్పేసి చూపిస్తుంటే, "బిందె చొట్ట తీసినావు కదే, నీకేం పోయే కాలం వచ్చిందే" అని చెప్పేసి చీపిరి కట్ట తీసుకొని ఫుల్ కొట్టిందంట. అలా ఫుల్ కొట్టడంతో పాటు గొంతు మీద కాలేసి తొక్కిందంట. అదే టైంలో తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న వచ్చారంట చూద్దాం అని చెప్పేసి. అదే టైంలో చూసేసరికి అమ్మ పిల్లని చంపేస్తున్నారు.